ఓకే వ్యూవర్స్, లాస్ట్ క్లాస్లో మనం డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కదా. సో ఈ రోజుకి వచ్చేసరికి న్యూ కాన్సెప్ట్ స్పీడ్. ఓకే, సో స్పీడ్ అంటే మనకి జనరల్గా మనకి ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ in unit time is called speed అన్న. ఓకే, సో జనరల్ గా మనకి ఒక పర్టికులర్ టైం ఇంటర్వల్ లో బాడీ అనేది ఇనిషియల్ పాయింట్ ఒక ఫైనల్ పాయింట్ కి సమ్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తే ఆ టైం బేస్ చేసుకొని ఆ డిస్టెన్స్ ఎంత టైంలో మనకి అది డిస్టెన్స్ ని కవర్ చేస్తుంది అన్న రేషియోని మనం స్పీడ్ తో డినోట్ చేస్తాం. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అంటారు. ఓకే, డిస్టెన్స్ నేను స్మాల్ డి తో డినోట్ చేస్తాం లాస్ట్ క్లాస్ లో వరకు కూడా, కాబట్టి అందుకే నేను స్మాల్ డి తో డినోట్ చేశాను అండ్ టైం. ఓకే, సో ఇది ఓన్లీ మనకు వచ్చేటప్పటికి సింగిల్ అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అనేది ఏ అనే ఇనిషియల్ పాయింట్ బి అనే ఫైనల్ పాయింట్ కి సమ్ డిస్టెన్స్ డి అన్నది టైం టీ లో అన్నది కవర్ చేస్తుంది. సో మనకి ఒక పర్టికులర్ డిస్టెన్స్ ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం, ఒక 100 కిలోమీటర్స్ ఉంది. 100 కిలోమీటర్స్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వెహికల్స్ ఏవో కన్సిడర్ చేద్దాం, ఒక బస్ అండ్ కార్. ఓకే, సో ఫస్ట్ బస్ అన్నది ఓకేనా 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. డిస్టెన్స్ అన్నది కాన్స్టెంట్. ఓకే, సో మనకి బస్ అన్నది టైం అన్నది ఒక 2 అవర్స్ లో ఇది ట్రావెల్ చేస్తుంది అనుకోండి బస్ అన్నది. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు దీని యొక్క స్పీడ్ ఏమవుతుంది మనకి 100/2 అంటే 50 km/h స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాడు. ఓకే, అలా నెక్స్ట్ ఒక కార్ తీసుకుందాం. కార్ ఏమైంది, కార్ ఒక 1.5 అవర్ లో ఆర్ 1 అవర్ లోనే మనం ట్రావెల్ చేస్తాం అనుకుందాం. సో అదంత స్పీడ్ తో మనం ట్రావెల్ చేస్తున్నట్టు డైరెక్ట్ గా ఏ నుండి బి వరకు 100 km/h స్పీడ్ తో మనకి ట్రావెల్ చేస్తున్నట్టు. సో మనకి స్పీడ్ దేనికోసం మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఇట్ టెల్స్ us about the how much fast or how much slow the body is traveling from one fixed point to another fixed point. సో దానికోసం ఇది మనకి చెప్తుంది. స్పీడ్ అనేది మనకి ఏ బాడీ అయినా స్లోగా వెళ్తుంది, ఏ బాడీ అనేది ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తుందో దానికోసం మనకి డిరైవ్ చేసే ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, డిస్క్రైబ్ చేసే ఒక ఫిజికల్ క్వాంటిటీ. సో మనం ఇప్పుడు నెక్స్ట్ దీని యొక్క యూనిట్స్ చూసినట్టయితే యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ ఏమవుతాయి చూద్దాం. ఇక్కడ రాసాను ఆల్రెడీ ఎస్ఐ యూనిట్స్. సో డిస్టెన్స్ కి మీటర్ ఎస్ఐ యూనిట్, లెంత్ కదా నథింగ్ బట్ లెంత్ కదా, టైం అంటే మనకి సెకండ్స్. నెక్స్ట్ సిజిఎస్ యూనిట్స్. సిజిఎస్ యూనిట్స్ లో మన ఈ డిస్టెన్స్ యూనిట్స్ ఏంటి సెంటీమీటర్, టైం కి అగైన్ మళ్ళీ సిజిఎస్ యూనిట్స్ లో సెకండ్. సో ఇప్పుడు మనకి నేచర్ ఆఫ్ క్వాంటిటీ చూద్దాం. నేచర్ ఆఫ్ క్వాంటిటీ ఏమవుతుంది మనకి, ఇది స్కేలార్ క్వాంటిటీ. ఓకే, ఇట్ ఈజ్ ఏ స్కేలార్. ఎందుకంటే ఓన్లీ మనకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది ఇందులో, మనకు ఉండేది మ్యాగ్నిట్యూడ్ మాత్రమే. బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కోసం మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. డైరెక్షన్ కోసం మనకి ఇక్కడ డిస్టెన్స్ స్పీడ్ క్యాలిక్యులేషన్ లో డైరెక్షన్ అనేది ఏమి మెజర్ చేయడం లేదు, ఇక్కడ మెజర్ చేయడానికి ఏమి ఉండదు. అందుకే నేను ఇక్కడ వి పైన నేను యారో మార్క్ కూడా పెట్టలేదు, వి బార్ అనేది కూడా నేను మెన్షన్ చేయలేదు. వి బార్ అని మెన్షన్ చేసినట్టే వెలాసిటీ అయిపోతుంది. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్. ఇది థియరీ వైజ్ క్వశ్చన్స్ ఎంసెట్ లో గట్రా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అలాంటి కాన్సెప్ట్స్ అనమాట. సో ఫస్ట్ ఇఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ ఈస్ fairly large, then స్పీడ్ అనేది ఎప్పుడైనా మనకి డిస్టెన్స్ అనేది మెజర్ చేస్తున్నప్పుడు ఫెయిర్లీ లార్జర్ క్వాంటిటీస్, అంటే ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి, ఏ నుండి బి వరకు కూడా మనకి మధ్యలో ఉండే డిస్టెన్స్ లార్జర్ కిలోమీటర్స్ లో మెన్షన్ చేస్తాను, నేను ఎక్కడ కూడా మినిట్స్ లో మెన్షన్ చేయలేదు. సో అలా లార్జర్ క్వాంటిటీస్ లో కానీ డిస్టెన్స్ కానీ మీరు కన్సిడర్ చేస్తే స్పీడ్ అనేది అలాంటప్పుడు ఎక్స్ప్రెస్ చేయాల్సిన క్వాంటిటీ ఏంటంటే స్పీడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్. kmph లో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది, కిలోమీటర్ పర్ అవర్స్ లో మనం మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేది సెకండ్ వన్ కన్వర్షన్ ఫ్యాక్టర్స్. 1 కిలోమీటర్కి 1000 మీటర్స్ అని తెలిసిందే. అలానే సమ్స్ చేసేటప్పటికి యూజ్ అవుతుంది. సో ఐఐటి ఒలింపియాడ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కన్వర్షన్స్
యూస్ఫుల్ ఉంటాయి. సో 1 centimeter is equals to 10 mm. సో 1 kilometer is equals to how many centimeters అన్నారు అంటే 10 to the power of 5 centimeters. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్. సో మనకి స్పీడ్ ఎప్పుడైనా మనం కిలోమీటర్ పర్ అవర్స్ లో కానీ మెన్షన్ చేస్తామంటే ఇట్ ఈస్ కాల్డ్ as derived units of speed. ఓకే, జనరల్ గా మనకి SI యూనిట్స్ ఆఫ్ స్పీడ్ మీటర్ పర్ సెకండ్. మనకి ఎప్పుడైనా మనకి లార్జర్ క్వాంటిటీస్ లో కానీ స్పీడ్ మెజర్ చేస్తున్నప్పుడు కిలోమీటర్ పర్ అవర్ వాడతాం కదా. కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలంటే 1 kilometer మనకి 1000 meters. Per అంటే మనకి డివైడెడ్ బై మీనింగ్ 1 hour how many seconds 3600 seconds. సో 2 zeros క్యాన్సిల్ అయిపోయి సో మనకి రావాల్సింది ఇంకా 2 5s 2 18s. సో 5/18 మీటర్ పర్ సెకండ్. అలానే నెక్స్ట్ 1 meter per second is equals to 18/5 kilometer per hour అని కూడా మనం మాట్లాడదు. సో ఈ 2 ఇంపార్టెంట్ కన్వర్షన్ ఫ్యాక్టర్స్ అనేది సమ్స్ చేసేటప్పుడు మనకి యూస్ఫుల్ గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ స్పీడ్. సో ఫస్ట్ వచ్చేసరికి యూనిఫామ్ స్పీడ్. నెక్స్ట్ సెకండ్ వన్ non-uniform speed. Next third one average speed. Next last one instantaneous speed. Okay, so ఈ 4 types of speed కోసం మనం 1 by 1 అన్నది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ టైప్ ఆఫ్ స్పీడ్ యూనిఫామ్ స్పీడ్. అలానే దానికి ఇంకో నేమ్ కూడా ఉంది, యూనిఫామ్ మోషన్ అని కూడా అన్నాం. సో ఏ బాడీ ఈస్ సెడ్ టు బి మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ ఇఫ్ ఇట్ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ in equal time intervals. Okay, so మనకి యూనిఫామ్ స్పీడ్ ఆర్ యూనిఫామ్ మోషన్ లో బాడీ ఉంది అని చెప్తే ఎప్పుడు చెప్తామంటే మనకి ఈక్వల్ డిస్టెన్సెస్ అనేది ఈక్వల్ టైం ఇంటర్వల్స్ లో కానీ కవర్ చేస్తే అది యూనిఫామ్ స్పీడ్ అవుతుంది. సో ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. సో మనకి ఫస్ట్ బాడీ అనేది ఇనీషియల్ గా A నుండి B కి, B నుండి C కి, C నుండి D కి ట్రావెల్ చేస్తుంది అనేసి ఒక 3 different paths తీసుకున్నాం. సో 3 different paths లో కూడా నేను మైల్ స్టోన్స్ వేస్తాను. ఓకే, సో మైల్ స్టోన్స్ వేస్తున్నప్పుడు 0 దగ్గర నుండి ఒక 0 మైల్ స్టోన్ దగ్గర నుండి స్టార్ట్ అయింది అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ B దగ్గరికి వచ్చేసరికి 5th మైల్ స్టోన్, C దగ్గరికి వచ్చేసరికి 10th మైల్ స్టోన్ అండ్ D దగ్గర ఉండేసరికి 15 అనే మైల్ స్టోన్ అనేది ఉంది. సో A నుండి B కి డెల్టా D అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఓకే, డెల్టా D అంటే చేంజ్ ఇన్ డిస్టెన్స్. చేంజ్ ఇన్ డిస్టెన్స్ ఏమవుతుందంటే బిగ్గర్ క్వాంటిటీ నుండి స్మాలర్ క్వాంటిటీ సబ్ట్రాక్ట్ చేయాలి చేంజ్ ఇన్ డిస్టెన్స్. సో 5 meters. అలానే నెక్స్ట్ B టు C లో చేంజ్ ఇన్ డిస్టెన్స్ డెల్టా D is equals to 10 meters. అలానే నెక్స్ట్ C టు D చూస్తే డెల్టా D is equals to ఇక్కడ వచ్చేసరికి ఇది 5 meters, ఇది సారీ 10 meters అని రాసాను. 10 and 5 is 5 కదా. నెక్స్ట్ డెల్టా D చేంజ్ ఇన్ డిస్టెన్స్ ఏమవుతుంది 15 minus 10 5 minutes. నెక్స్ట్ టైం ఇంటర్వల్. ఫర్ ఎగ్జాంపుల్ A దగ్గర 0 seconds స్టార్ట్ అయింది అనుకోండి, B దగ్గరికి వచ్చేసరికి 1 second, అలానే T దగ్గరికి వచ్చేసరికి 2 seconds, అలానే T is equals to D దగ్గరికి వచ్చేసరికి 3 seconds అని ఎగ్జంప్షన్ చేస్తాను. ఈ కండిషన్ సాటిస్ఫై చేయడానికి నేను ఇక్కడ ఉండే మైల్ స్టోన్ రీడింగ్స్ అలానే టైం ఇంటర్వల్స్ కూడా నేను ఎస్యూమ్ చేసుకొని చేస్తున్నాను ఇదంతా కూడా. సో A నుండి B కి వస్తున్నప్పుడు డెల్టా T అంటే చేంజ్ ఇన్ టైం ఇంటర్వల్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. 1 minus 0 అంటే 1 second. అలా నెక్స్ట్ డెల్టా T is equals to B to C డెల్టా T ఏమవుతుంది 1 second. అలానే C to D కూడా డెల్టా T అనేది 1 second. సో మనకు కావాల్సింది స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎవ్రీ టైం ఇంటర్వల్ కూడా స్పీడ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్టయితే యాజ్ పర్ డెఫినిషన్ a body is said to be moving with uniform speed if it covers equal distances equal time intervals అన్నాడు. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి దగ్గర కూడా A నుండి B కి, B నుండి C కి, C నుండి D కి
ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్ చేశాడు. ఇప్పుడు ఈక్వల్ టైం ఇంటర్వల్స్ కూడా చూడండి. A నుండి B కి డెల్టా టీ 1 సెకండ్, అలానే B టు C డెల్టా టీ 1 సెకండ్, C టు D డెల్టా టీ అనేది 1 సెకండ్. సో ఇలా ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్ టైం ఇంటర్వల్స్ లో కవర్ చేస్తే మనకి యూనిఫామ్ స్పీడ్ లో బాడీ ఉన్నదనేసి మనం ప్రూవ్ చేసి చూపించినట్టు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన కండిషన్స్ కూడా అలానే యూనిఫామ్ స్పీడ్ అనేది మనం ఇంకా చెప్పాలి అంటే సర్క్యులర్ మోషన్ లో మనకి బాడీ అనేది సర్క్యులర్ మోషన్ లో బాడీ అనేది ఏ పాయింట్ నుండి ట్రావెల్ చేస్తున్నప్పుడు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఉందంటే ఎక్కడ కూడా స్పీడ్ అనేది కాన్స్టెంట్ కింద మనం చెప్పుకుంటాం. యూనిఫామ్ స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది అనేసి, ఓకేనా, సర్క్యులర్ మోషన్ అయ్యేది. కాకపోతే ఇక్కడ మనం జస్ట్ ఈ కండిషన్ కి ఎగ్జాంపుల్ సరిపోద్ది. సో మనం ఇప్పుడు స్పీడ్స్ కావాలి. స్పీడ్స్ ఫర్ ఎవ్రీ ఇంటర్వెల్ కూడా మనం స్పీడ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. స్పీడ్ ఫార్మ్ ఏంటి, డిస్టెన్స్ బై టైం కాబట్టి 5/1 అంటే అంత 5 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ B టు C కూడా స్పీడ్ ఏమవుతుంది, 5/1 అంటే 5 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ C టు D కూడా స్పీడ్ వాల్యూ ఏమవుతుంది, 5/1 అంటే 5 మీటర్ పర్ సెకండ్. సో మనకి ఈచ్ ఇంటర్వెల్ కూడా మనకి స్పీడ్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు, కాన్స్టెంట్ గానే ఉంది కాబట్టి మనకి ఇక్కడ యూనిఫామ్ స్పీడ్ అంటాం. సో మనం ఇప్పుడు నెక్స్ట్ గ్రాఫ్ బిట్వీన్ స్పీడ్ వర్సెస్ స్పీడ్ అండ్ టైం డ్రా చేద్దాం, ఓకేనా. స్పీడ్ అండ్ టైం కి మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఒక గ్రాఫ్ డ్రా చేద్దాం. టైం ఇంటర్వెల్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, ఎందుకంటే ఇండిపెండెంట్ వేరియబుల్ కాబట్టి. టైం మీద ఏదైనా సరే డిపెండ్ అయ్యే ఫిజికల్ క్వాంటిటీస్ అన్ని కూడా టైం డిపెండెంట్ క్వాంటిటీస్ కాబట్టి. సో టీ అనేది ఎక్స్ యాక్సిస్ మీద, డిస్టెన్స్ అనేది వై యాక్సిస్ మీద మనం డ్రా చేయాలి. సో ఇచ్చిన వాల్యూస్ కూడా ఒక దగ్గర డ్రా చేసుకుంది. డిస్టెన్స్ ఇన్ మీటర్స్, టైం ఇన్ సెకండ్స్. సో 0 సెకండ్స్ కి ఫస్ట్ మనం అందించిన 0 సెకండ్స్ కి 0 డిస్టెన్స్. నెక్స్ట్ 1 సెకండ్ కి 5 మీటర్స్. నెక్స్ట్ 2 సెకండ్స్ కి 10 మీటర్స్. నెక్స్ట్ 3 సెకండ్స్ కి 15 మినిట్స్. సో ఈ గ్రాఫ్ ప్రకారం మనం ఇక్కడ ప్లాటింగ్ అనేది గ్రాఫ్ పేపర్ లో చేస్తే మనకి నేను స్కేల్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద అన్ని కూడా 1 యూనిట్ అనేది 1 సెంటీమీటర్ కింద కన్సిడర్ చేస్తాను. ఆల్రెడీ 0, 1, 2, 3 కాబట్టి, ఓకే. సో 0, 1, 2, 3. నెక్స్ట్ వై యాక్సిస్ దగ్గరికి వచ్చేసరికి 1 యూనిట్ అనేది మనకి 5 సెంటీమీటర్స్ కింద తీసుకొని డ్రా చేసుకున్నాం, ఓకే. సో ఇది 5, 10 అండ్ 15. సో నెక్స్ట్ ఫస్ట్ మనకి 0 సెకండ్స్ కి 0 మినిట్స్ ట్రావెల్ చేసింది కాబట్టి ఫస్ట్ పాయింట్ ఆర్జిన్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ 1 సెకండ్ కి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసినట్టు 5 మినిట్స్ కాబట్టి సెకండ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 2 సెకండ్స్ కి డిస్టెన్స్ అంత 10 మినిట్స్. సో నెక్స్ట్ ఈ పాయింట్ ఇది. నెక్స్ట్ 3 సెకండ్స్ కి 15 మినిట్స్ కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. సో ఈ 4 పాయింట్స్ కూడా ఒక స్కేల్ తీసుకొని జాయిన్ చేసుకొని ఒక లైన్ డ్రా చేస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. మనకి ఎప్పుడైనా కానీ డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ లో కానీ స్ట్రైట్ లైన్ కానీ మనం అప్లై చేస్తే దెన్ ద బాడీ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్ ఆర్ యూనిఫామ్ స్పీడ్, ఓకే, ఆర్ స్పీడ్ అని మనం ప్రూవ్ చేసి ప్లాటింగ్ ద్వారా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. స్ట్రైట్ లైన్ లో వచ్చిందంటే బాడీ అనేది యూనిఫామ్ స్పీడ్ లో ట్రావెల్ చేస్తుంది. ఇది ఎగ్జాంపుల్, ఇది మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా ప్రూవ్ చేసాం. నెక్స్ట్ నాన్ యూనిఫామ్ స్పీడ్ ఆర్ నాన్ యూనిఫామ్ మోషన్ అని కూడా అంటారు. సో దీని డెఫినేషన్ చూద్దాం. ఏ బాడీ ఈస్ said to be moving with non-uniform speed if it covers unequal distances in equal intervals of time. And vice versa, okay. సో ఆ బాడీ అనేది మనకి ఇక్కడ నాన్ ఈక్వల్ స్పీడ్ లో ఉన్నదని ఎలా చెప్తామంటే ఆ బాడీ అనేది అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్ టైం ఇంటర్వల్స్ లో ట్రావెల్ చేసిన, అలానే నెక్స్ట్ వైస్ వర్సా మీనింగ్ ఏంటంటే ఆపోజిట్ నేచర్ అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం లో ట్రావెల్ చేసినా సరే ఆ బాడీ అనేది నాన్ యూనిఫామ్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుందని చెప్తాం. సో
let us discuss with one example. A నుండి B నుండి C నుండి D ట్రావెల్ చేస్తున్నాం అనుకున్నాం. సో మైల్ స్టోన్స్ కూడా ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం చూడండి. సో ఫస్ట్ 0 నుండి Bకి వచ్చేసరికి 3 అని వేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 7, ఇక్కడికి వచ్చేసరికి 12 అని రాద్దాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, అజ్యూమ్ చేసుకోండి. నెక్స్ట్ టైం అన్నది ఇక్కడ 0 seconds. జస్ట్ ఈ స్టేట్మెంట్ బ్యాలెన్స్ చేసుకుంటూ నేను నా ఎగ్జాంపుల్ ని ఆర్గనైజ్ చేస్తున్నాను. సో B అనేది T is equals to 1 second, నెక్స్ట్ T is equals to 2 second, నెక్స్ట్ T is equals to 3 second. సో మనకి అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్ టైం ఇంటర్వల్స్ లో వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు అన్ఈక్వల్ డిస్టెన్స్ కదా, డెల్టా T ఏమవుతుంది, 3 - 0 అంటే బిగ్గర్ నుంచి స్మాలర్ క్వాంటిటీ తీయాలి కాబట్టి 3 minutes. అలానే ఇక్కడ డెల్టా T ఏమవుతుంది, 7 - 3 చేస్తే 4 minutes. నెక్స్ట్ ఇక్కడ డెల్టా T ఏమవుతుంది, 12 - 7 తీస్తే 5 minutes. ఇక్కడ డెల్టా T ఏమవుతుంది, 1 - 0 అంటే 1 second. ఇక్కడ డెల్టా T 2 - 1 1 second. ఇక్కడ డెల్టా T 3 - 2, ఇక్కడ కూడా 1 second. సో ఇది మనకి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చేంజ్ ఇన్ డిస్టెన్స్ అన్ని కూడా ప్రతి ఇంటర్వెల్ కి కూడా మనకి సేమ్ గా రాలేదు. ఓకేనా, సేమ్ గా రావట్లేదు అంటే అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్ టైం ఇంటర్వల్స్ లో మనకి ట్రావెల్ చేస్తుంది ఆ బాడీ. ఓకే, సో ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి D వరకు వస్తున్నప్పుడు ప్రతి ఇంటర్వెల్ కూడా ప్రతి 1 second కూడా డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ట్రావెల్ చేయట్లేదు. సో అలా ట్రావెల్ చేయట్లేదు అంటే ఆ బాడీ నాన్ యూనిఫామ్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుందని చెప్తాం. సో మనం దీన్ని కూడా ఒక గ్రాఫికల్ గా ప్లాట్ చేసి చూద్దాం. గ్రాఫ్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ టైం. సో ఇది కూడా ప్లాట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. సో డిస్టెన్స్ మీటర్స్ లోని, అలానే టైం సెకండ్స్ లోని. సో టైం 0 seconds దగ్గర డిస్టెన్స్ అంతా 0, 1 second కి అంతా డిస్టెన్స్ 3, అలానే 2 seconds కి అంతా మనకి 7 meters, అలానే 3 seconds కి అంతా 12 minutes. సో ఇది యూజ్ చేసుకొని ఒక గ్రాఫ్ ప్లాట్ చేయండి. సో ఇది మనకి బై యాక్సిస్ అన్నది డిపెండెంట్ క్వాంటిటీస్ అని బై యాక్సిస్ లో ఉంటాయి కాబట్టి బై యాక్సిస్ లో మనకి డిస్టెన్స్ ఉంటుంది. అలానే ఇండిపెండెంట్ క్వాంటిటీస్ అని ఎక్స్ యాక్సిస్ ప్లాట్ చేస్తాం కాబట్టి టైం అనేది ఎక్స్ యాక్సిస్ లో ఉంటుంది. సో ఆరిజిన్ 0. సో ప్లాట్ చేసినట్టయితే టైం వాల్యూస్ మళ్ళీ అన్ని కూడా మల్టిపుల్స్ ఆఫ్ 1 కాబట్టి మనకి ఈజీగా మనం ఎక్స్ యాక్సిస్ మీద ప్లాటింగ్ చేసుకోవచ్చు 1 2 3 కింద. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాటింగ్ లో మనకి 0 3 7 12 అన్ఈవెన్ గా ఉన్నాయి అన్ని నెంబర్స్ అన్ని కూడా. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రతిదీ కూడా మనకి 1 unit అనేది 5 centimeters తీసుకోండి. సెంటర్ లో మనకి ఏవైతే మార్జిన్స్ ఉన్నాయో ఆ మార్జిన్స్ అన్ని కూడా మనం ఈ మిడిల్ ఆఫ్ ద నెంబర్స్ మనం ప్లాట్ చేద్దాం. సో ఇక్కడ నేను మల్టిపుల్స్ ఆఫ్ 5 తీసుకుంటున్నాను ఎవ్రీ యూనిట్ కూడా. ఓకేనా, సో నెక్స్ట్ ఫస్ట్ 0 seconds కి 0. సో ఫస్ట్ అన్నది ఆరిజిన్ అన్నది ఫస్ట్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ 1 second కి అంత 3 minutes. సో ఈ 0 కి 5 కి మధ్యలో కదా ఉంటుంది 3. సో అక్కడ నుండి ఒక పాయింట్ ప్లాట్ చేయండి. నెక్స్ట్ 2 seconds కి డిస్టెన్స్ అంతా 7. సో ఇది నెక్స్ట్ 3 seconds కి మనకి డిస్టెన్స్ అంతా 12. సో 10 కి 15 కి మధ్యలో ఉంటుంది కాబట్టి 12. సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ వస్తుంది. సో స్కేల్ తీసుకొని మీరు 2 పాయింట్స్ కానీ జాయిన్ చేస్తే, ఓకే, 2 పాయింట్స్ కానీ జాయిన్ చేస్తే ఎక్కడ కూడా నాకు స్ట్రైట్ లైన్ రాలేదు, ఎక్కడ కూడా మనకి స్ట్రైట్ లైన్ రాలేదు. ఓకే, సో సమ్ వేరియేషన్ అనేది ఒక కర్వ్ లాగా వచ్చింది, మనకి వచ్చిన గ్రాఫ్ కూడా ఒక కర్వ్ లాగా వస్తుంది కాబట్టి వేరియేషన్ అన్నది. సో ఎప్పుడైనా మనకి గ్రాఫ్ బిట్వీన్ D వర్సెస్ T కానీ ఒక కర్వ్డ్ లైన్ వచ్చింది అంటే ఆ బాడీ అన్నది మనకి నాన్ యూనిఫామ్ మోషన్ లో ఉన్నదని మీనింగ్. నాన్ యూనిఫామ్ మోషన్ ఆర్ ట్రావెలింగ్ విత్ నాన్ యూనిఫామ్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. గ్రాఫికల్ గా ప్రూవ్ చేసాం. అలానే మనకు ఎగ్జాంపుల్ కూడా కన్సిడర్ చేసి నాన్ యూనిఫామ్ స్పీడ్ కోసం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేది మనకి యావరేజ్ స్పీడ్. సో దీని డెఫినిషన్ చూద్దాం. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ డిస్టెన్స్ traveled by the body to the total time taken to
ట్రావెల్ ఇది నోన్ యాజ్ మనకి యావరేజ్ స్పీడ్ అవుతుంది. ఓకే, సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా మనం డిస్కస్ చేద్దాం. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అవుతుంది. ఓకే, సో ఇది మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా. సో యావరేజ్ స్పీడ్ అండ్ స్పీడ్ మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్వర్డ్ రోడ్ ఒకటి తీసుకున్నాం. ఓకే, సో ఈ టోటల్ ఏ నుండి డి వరకు ఒక సెవెరల్ కిలోమీటర్స్, ఒక 100 కిలోమీటర్స్ అజ్యూమ్ చేసినట్టయితే ఈ 100 కిలోమీటర్స్ కూడా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు జనరల్గా ఏంటి అవుతుంది, మనకి ఏ నుండి స్టార్ట్ అయ్యామనుకోండి, ఏ నుండి బీకి వస్తున్నప్పుడు బి దగ్గర కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగానే, ఫర్ ఎగ్జాంపుల్ D1 డిస్టెన్స్ ట్రావెల్ చేయగానే T1 టైం ఇంటర్వల్లో బి దగ్గర మనం ఒక దగ్గర ఆగాం. ఓకే, ఫర్ బ్రేక్ టైం లేదా టీ టైం ఏదో అనుకోండి. తర్వాత బి నుండి కూడా మళ్ళీ అక్కడ ఆగిన తర్వాత కొంత టైం తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాం కదా. సో బి నుండి సికి వచ్చేసరికి D2 డిస్టెన్స్ T2 టైం ఇంటర్వల్లో ట్రావెల్ చేసాం. అలానే నెక్స్ట్ సి నుండి డికి వచ్చేసరికి సిమిలర్గా D3 డిస్టెన్స్ T3 టైం ఇంటర్వల్లో ట్రావెల్ చేసాం అనుకున్నాం. సో మనకి ఏ నుండి డికి రావడానికి 3 పాత్స్ మనం ట్రావెల్ చేసుకొని డి అనే పాయింట్, ఫైనల్ పాయింట్కి రీచ్ అయ్యాం. ఇలా ఎప్పుడైనా మల్టిపుల్ అబ్జర్వేషన్స్ కానీ మనం కన్సిడర్ చేసాం అనుకోండి, టోటల్గా ఏ నుండి డి వరకు నువ్వు ఎంత యావరేజ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నావు అని చెప్పడానికి మనం ఈ క్వాంటిటీ యూజ్ చేస్తాం. ఓన్లీ స్పీడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, జస్ట్ సింగిల్ అబ్జర్వేషన్ ఏ నుండి బీకి వస్తున్నప్పుడు స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం యూజ్ చేసాం అనుకోండి, ఏ నుండి బీకి వస్తున్నప్పుడు ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తామో తెలుసుకుంటే అయిపోయింది కదా. సో దానికై మనం స్పీడ్ అని వాడతాం. ఇలాంటి కండిషన్కి వచ్చేసరికి మాత్రం ఏ నుండి డీలో మధ్యలో 3 ఇంటర్వల్స్ వచ్చాయి కాబట్టి 3 ఇంటర్వల్స్కి కూడా మనం యూజ్ చేసే ఫిజికల్ క్వాంటిటీ యావరేజ్ స్పీడ్ అనే టర్మ్ వాడతాం ఇక్కడ. ఓకే, సో దీనికి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. యావరేజ్ స్పీడ్లో వేరియస్ ఫార్ములాస్ మనకి ఉన్నాయి. యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేషన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు యావరేజ్ స్పీడ్ మీద సమ్స్ చాలా మల్టిపుల్ క్వశ్చన్స్ మీద ఆర్గనైజ్ చేసుకొని క్వశ్చన్స్ ఇస్తాడు. ఐఐటి రిలేటెడ్గా, నీట్ రిలేటెడ్గా, అలానే ఎంసెట్ రిలేటెడ్గా. ఓకే, సో వాటికి షార్ట్ కట్ ఫార్ములాస్ కానీ మీరు యూజ్ చేస్తే ఈజీగా మనకి సమ్స్ సాల్వ్ చేయడానికి ఈజీగా మీకు చాలా లెస్ టైంలో మీరు ఫాస్ట్గా సమ్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇఫ్ D1, D2, D3, so on, Dn are the distances traveled by the body in time intervals T1, T2, T3, so on Tn, okay, respectively. సో ఇలాంటి ఫార్ములాకి మనకి ఎప్పుడైనా మనకి ఒక బాడీ అనేది D1, D2, D3 డిస్టెన్స్ సో ఆన్ Dn డిస్టెన్సెస్ అన్నది టైం ఇంటర్వల్స్ లో T1, T2, T3 సో ఆన్ Tn టైం ఇంటర్వల్స్ లో కానీ ట్రావెల్ చేస్తే మనకి అలాంటి కండిషన్ లో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమవుతుందంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. సో టోటల్ డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది, టోటల్ గా ఎన్ని మనం రాసుకున్నాం, ఎన్ని ఇంటర్వల్స్ ట్రావెల్ చేసాడో ఆ ఇంటర్వల్స్ అన్ని కూడా యాడ్ చేసాడు. సో D3 ప్లస్ సో ఆన్ ప్లస్ Dn బై టైం ఇంటర్వల్స్ కూడా ఏమవుతాయి. సో టోటల్ ఇనిషియల్ నుండి ఫైనల్ పాయింట్ ఇదే డయాగ్రామ్ లో ఎక్కడో n అనే ఎండ్ పాయింట్ ఉన్నప్పుడు Dn ఇది Tn టైం ఇంటర్వల్స్ లో ట్రావెల్ చేసాడు అనుకున్నాం. సో ఇక్కడ కూడా టైం ఇంటర్వల్స్ ఏమవుతుంది, T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ సో ఆన్ Tn అనే ఫార్ములా అనేది వాడాలి. ఎప్పుడంటే నెంబర్ ఆఫ్ టైమ్ ఇంటర్వల్స్ అండ్ డిస్టెన్స్ అనేవి మనకి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ బాడీకి మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఇది అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా, ఏ బాడీ కవర్స్ half of the distance its speed v1 and remaining half of the distance with speed v2. Okay,
రెస్పెక్టివ్లీ. దెన్ సో ఈ కండిషనింగ్ మనం యావరేజ్ స్పీడ్ ఫార్ములా డెరైవ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి చూడండి, ఈ బాడీ కవర్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1 అన్నాడు. సో దీనికి ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో ఏ నుండి బికి వెళ్తున్నాడు. సో టోటల్ డిస్టెన్స్ ఏ టు సి అన్నది d అని కన్సిడర్ చేస్తే, ఓకే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అన్న స్పీడ్ v1 తో వెళ్తున్నాడు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ d/2 అన్నది v1 స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాడు. అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ d/2 అనేది v2 స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాడు. సో ఈ కండిషన్ కి మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా, యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు, మనకి ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇది d1 అనుకోవచ్చు, ఇది dd అనుకోవచ్చు, d2. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ మనకి ఏమవుతుంది? ఇందాక రిమైనింగ్ ఫస్ట్ ఫార్ములా నుండి ఓన్లీ 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి d1 + d2 బై t1 + t2 అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ d1 + d2 ప్లేస్ లో మనకు ఉండే వాల్యూస్ ఏవైతే నోన్ వాల్యూస్ ఉన్నాయో అవి రాసుకోండి. d1 అన్నది అంత వచ్చింది d/2, అలానే d2 వాల్యూ d/2 బై టైం ఇంటర్వల్స్. ఎక్కడైనా టైం ఇంటర్వల్స్ క్వశ్చన్ లో ఎక్కడైనా ఇచ్చాడా? మనకి క్వశ్చన్ లెవెల్ ఓన్లీ స్పీడ్ డిస్టెన్సెస్ మాత్రమే నోన్ క్వాంటిటీస్. సో అలాంటి కండిషన్ లో మనకి స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం ఉంది కదా, మనం ఇంటర్చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, మనకి ఏవైతే అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయో అది నోన్ వేరియబుల్స్ లోకి మనమే కన్వర్ట్ చేసుకోవాలి. సో అన్నోన్ వేరియబుల్ ఇక్కడ ఏంటి? టైం ఇస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో t ఇస్ ఈక్వల్స్ టు d/v అనేది ఏదైతే ఉందో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే d1/v1 ప్లస్ d2/v2 అవుతుంది ఈ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ d/2 ప్లస్ d/2 అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత వస్తుంది? d. నెక్స్ట్ d1 అంతా మనకి d1 అన్నది మనకి d/2 టైమ్స్ v1 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ కూడా d2 వాల్యూ ఎంత? d/2 టైమ్స్ v2. ఈ రెండిట్లో కామన్ ఏదన్నా బయటికి తీసేయండి. d/2 కామన్ ఉంది రెండిట్లో. సో 1/v1 ప్లస్ 1/v2. సో dd క్యాన్సిల్ అయిపోతాయి. ఈ డినామినేటర్ లో ఉన్నది ఏమంటే న్యూమరేటర్ లోకి వస్తుంది కాబట్టి 2 ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం v1 ఇంటూ v2, అలానే క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు v2 ప్లస్ ఎల్సిఎం చేసినా పర్లేదు, ఏదైనా పర్లేదు, v2 ప్లస్ v1 ఇంటూ v2. ఇక్కడ ఏం న్యూమరేటర్ డినామినేటర్ ఇక్కడ ఏ వాల్యూ లేదు కాబట్టి డివైడెడ్ బై 1 అని పెట్టండి. ఇప్పుడు ఫైనల్ ఫార్ములా దీన్ని బట్టి రెసిప్రొకేట్ చేస్తే 2v1 v2 బై v1 ప్లస్ v2. సో మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఫర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు 2v1 v2 బై v1 ప్లస్ v2 అన్నది ఫర్ ఈక్వల్ డిస్టెన్సెస్ కి ఫార్ములా. ఫర్ ఈక్వల్ డిస్టెన్సెస్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఇది. సో మనకి ఇప్పుడు ఇదే ఫార్ములాని మనకి యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు, దీన్ని ఇంకో ఫార్ములా కూడా మనం డెరైవ్ చేసుకోవచ్చు. యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు 2v1 v2 బై v1 ప్లస్ v2 వచ్చింది కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఇంకో ఫార్ములా కూడా దీన్ని మనం రాసుకోవచ్చు. యావరేజ్ స్పీడ్ డివైడెడ్ బై 2 అంటే ఈ 2ని మనం దీని డినామినేటర్ LHS యొక్క డినామినేటర్ తీసుకోండి అండ్ v1 v2 బై v1 ప్లస్ v2 అని రాయొచ్చు కదా. నెక్స్ట్ దీన్ని రెసిప్రొకేట్ చేస్తే 2 బై యావరేజ్ స్పీడ్ is equals to v1 plus v2 by v1 v2. So next 2 by average speed is equals to v1 by v1 v2 plus v2 by v1 v2 cancel, ఇక్కడ v1 cancel. then మనకి ఏమొస్తుందో చూడండి, ఇంకో అనదర్ ఫార్ములా మనకి ఈక్వల్ డిస్టెన్సెస్ కి ఇంకో ఫార్ములా ఉంది. 2 by average speed is equals to 1 by v1 plus 1 by v2 వచ్చింది. సో ఇది కూడా అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫార్ములా ఫర్ యావరేజ్ స్పీడ్ ఫర్ ఈక్వల్ డిస్టెన్సెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 ఉంది అంటే మీనింగ్ ఏంటి? 2 అబ్జర్వేషన్స్ అంటే ఏ నుండి b కి హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, అలానే b నుండి c కూడా రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్ చేసేట్టుగా 2 పార్ట్స్ కి మనకి ఫార్ములా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ n పార్ట్స్ కి ఏమవుతుందో ఈ ఫార్ములా చూద్దాం. ఫర్ n పార్ట్స్
n by average speed equal to n parts కి ఇక్కడ 2 parts కదా చెప్పాను కదా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ d by 2 అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ d by 2 కి 2 parts ఉన్నాయి కాబట్టి దానికి ఫార్ములా ఇది ఓకేనా డైరెక్ట్ v1 v2 వాల్యూ వస్తే మీరు డైరెక్ట్ యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ n parts కి అడిగాడు ఓకే టోటల్ గా వాడు ఇచ్చిన n parts చేశారు ఈక్వల్ గా ఓకేనా సో ఈక్వల్ గా n ఈక్వల్ parts అని రాస్తాం ఓకేనా n ఈక్వల్ parts ఫర్ n ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఆ టోటల్ డిస్టెన్స్ అలాంటప్పుడు మనకి ఫార్ములా n బై యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై v1 ప్లస్ 1 బై v2 ప్లస్ సో ఆన్ 1 ప్లస్ p బై n vn అంటే లాస్ట్ nth పార్ట్ యొక్క స్పీడ్ అనమాట nth పార్ట్ యొక్క స్పీడ్ సో రిమైనింగ్ n ఈక్వల్ పార్ట్స్ కూడా ఫార్ములా మనం డిరైవ్ చేస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఫార్ములా నేను 3 ఈక్వల్ పార్ట్స్ కి నేను ఫార్ములా డిరైవ్ చేస్తాను సో ఆ ఫార్ములా మనకి యూజ్ అవుతుంది 3 పార్ట్స్ 4 పార్ట్స్ కి కూడా మనకి ఒకసారి సమ్స్ డైరెక్ట్ ఇస్తాడు మనకు ఆ ఫార్ములా మనం ఐడెంటిఫై చేసాం అనుకోండి ఈజీగా సమ్ విత్ ఇన్ సెకండ్స్ లో సాల్వ్ చేయొచ్చు నెక్స్ట్ ఇందాక అన్నాను కదా లాస్ట్ ఫార్ములా అండి ఫర్ n is equals to 3 ఈక్వల్ పార్ట్స్ చేసాం అనుకున్నాం 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నప్పుడు ఫార్ములా వస్తుంది ఆ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ అడిగాడు డైరెక్ట్ సో ఫర్ n is equals to 3 ఈక్వల్ పార్ట్స్ అయితే సో n ప్లేస్ లో మన కింద ఫార్ములా వచ్చింది n బై యావరేజ్ స్పీడ్ is equals to 1 by v1 plus 1 by v2 plus so on 1 by vn అనే ఫార్ములా వచ్చింది కదా n ప్లేస్ లో 3 పెట్టండి 3 ఈక్వల్ పార్ట్స్ కదా 3 by average speed is equal to 1 by v1 plus 1 by v2 plus 1 by v3 సో ఇక్కడ చూసినట్టయితే 3 by average speed is equal to ఇక్కడ LCM చూసినట్టయితే v1 v2 v3 అవుతుంది LCM సో ఇక్కడ మనకి LCM చూసినట్టయితే 1 by v1 into v2 v3 కావాలంటే బోత్ న్యూమరేటర్ డినామినేటర్ ఇక్కడ చూడండి v1 1 by v1 ఇంటూ ఇక్కడ మనకి v2 v3 కావాలి డినామినేటర్ సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ v2 v3 తోటి మల్టిప్లై చేయండి మల్టిప్లై చేస్తే v2 v3 బై v1 v2 v3 అనే టర్మ్ మనకు వస్తుంది ఓకేనా సో సిమిలర్గా నేను రిమైనింగ్ దాటి కూడా డైరెక్ట్ గా నేను మల్టిప్లై చేసి రాస్తాను చూడండి న్యూమరేటర్ సో మనకి v1 ఉంది కాబట్టి ఇక్కడ v2 v3 ప్లస్ ఇక్కడ v2 ఉంది కాబట్టి v1 v3 ఇక్కడ v3 ఉంది కాబట్టి మనకు వచ్చే వాల్యూ v1 v2 సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఒకటి వస్తుంది యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు 3v1 v2 v3 బై v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v1 v3 అన్నది మనకి 3 ఈక్వల్ పార్ట్స్ కి ఫార్ములా ఉంటుంది 3 ఈక్వల్ పార్ట్స్ ఫార్ములా ఇది థర్డ్ ఫార్ములా ఏ బాడీ కవర్స్ half of the time with speed v1 and remaining half of the time with speed v2 respectively then so ఈ క్వశ్చన్ చూడండి ఏ బాడీ కవర్స్ హాఫ్ ఆఫ్ ద టైం విత్ స్పీడ్ v1 అన్నాడు రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద టైం అన్నది స్పీడ్ v తో ట్రావెల్ చేస్తాను సో ఈ కండిషన్ కి డయాగ్రామ్ a to b b to c సో టోటల్ టైం a నుండి c వరకు కూడా టోటల్ టైం t అనుకుంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం అన్నది స్పీడ్ v1 తో ట్రావెల్ చేశాడు అండ్ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద టైం t/2 అన్నది v2 స్పీడ్ తో ట్రావెల్ చేశాడు ఓకే సో ఈ కండిషన్ కి మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా కావాలంటే యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు d1 ప్లస్ d2 బై t1 ప్లస్ t2 ఎందుకు ఇక్కడ d1 ప్లస్ d2 వాడ ఓన్లీ 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి
ఏ నుండి బికి ఒక ఇంటర్వెల్, బి నుండి సి వరకు ఒక ఇంటర్వెల్ కాబట్టి ఓన్లీ 2 డిస్టెన్సెస్ 2 టైం ఇంటర్వెల్స్ రేషియో తీసుకుంటే మనకి కావాల్సిన ఫార్ములా వస్తుంది. సో ఇక్కడ ఎక్కడైనా మనకి డిస్టెన్స్ అన్న నోన్ క్వాంటిటీస్ ఉన్నాయా లేవు, అలాంటి కండిషన్ లో మళ్ళీ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అని రాసుకొని మనకి ఏదైతే అన్నోన్ ఉందో నోన్ క్వాంటిటీస్ నుండి అన్నోన్ క్వాంటిటీస్ డిరైవ్ చేసుకోవాలి. సో డి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ టీ అవుతుంది కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డి అన్నది d1 అన్నది b1 t1 ప్లస్ d2 అన్నది b2 t2 లోకి కన్వర్ట్ చేసుకోండి. సో టోటల్ టైం ఇంటర్వెల్ t/2 ప్లస్ t/2 అంటే ఏమొస్తుంది, టోటల్ టైం t అవుతుంది. సో b1 ఇంటూ t1 టైం ఇంటర్వెల్ అంతా ఇది t1 అనుకుందాం, ఇది t2 అనుకుందాం. సో t1 టైం ఇంటర్వెల్ అన్నది t/2 అవుతుంది ప్లస్ b2 ఇంటూ t2 టైం ఇంటర్వెల్ అన్నది ఏమవుతుంది t/2 అవుతుంది బై t. సో ఈ రెండిట్లో కామన్ ఏముంది, t/2 కామన్ ఉంది. సో v1 ప్లస్ v2 హోల్ బై t క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మనకి v1 ప్లస్ v2 బై 2 అవుతుంది. సో ఇది మనకి ఫర్ ఈక్వల్ టైమ్స్ ఎప్పుడైనా మన క్వశ్చన్స్ కానీ ఈక్వల్ టైం ఇంటర్వల్స్ లో కానీ సమ్స్ ఇస్తే మనకి డైరెక్ట్ యావరేజ్ స్పీడ్ ఫార్ములా v1 ప్లస్ v2 బై 2 అంటే సరిపోతుంది. సో అలానే నెక్స్ట్ ఫర్ n ఈక్వల్ టైమ్స్ కానీ చేస్తే టోటల్గా n ఈక్వల్ టైం ఇంటర్వెల్స్ కానీ మనం చేస్తే మనకు ఒక యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమైపోతుంది v1 ప్లస్ v2 ప్లస్ సో ఆన్ లాస్ట్ మనకి లాస్ట్ ఈక్వల్ టైం ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనకి స్పీడ్ vn అనుకుంటే హోల్ బై టోటల్ ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్ కి డినామినేటర్ 2 వచ్చింది. ఇక్కడ మనకి ఏమవ్వాలి, ఇప్పుడు n ఈక్వల్ టైం ఇంటర్వల్స్ కాబట్టి ఇక్కడ డినామినేటర్ లో n అవుతుంది. సో దీని ఫార్ములా ఇది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఏ బాడీ travels from A to B with speed v1 and returns to point A with speed v2 respectively, దెన్ ఈ కండిషన్ చూద్దాం. సో బాడీ అన్నది మనకి ఏంటంటే ఏ నుండి బికి స్పీడ్ v1 తో వెళ్తుంది, ఏ నుండి బికి. ఓకే, సో స్పీడ్ v1 తో ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ బి నుండి మళ్ళీ అగైన్ రిటర్న్ ఏకే ట్రావెల్ చేస్తుందని చెప్తాడు. ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది, v2 స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. సో ఈ కండిషన్ కి మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయమంటాడు. యావరేజ్ స్పీడ్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కాబట్టి ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఏ నుండి బికి మళ్ళీ బి నుండి ఏకే ట్రావెల్ చేస్తారు కాబట్టి d1 ప్లస్ v2 బై t1 ప్లస్ t2. సో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఏ నుండి బి వరకు లెట్ ద టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈ బి ఎక్స్ అనుకుందాం. ఓకే, ఎక్స్ అని అనుకుందాం. సో టోటల్ ఏ నుండి బికి బి నుండి ఏకి మళ్ళీ టోటల్గా డిస్టెన్స్ d1 ఏమవుతుంది, ఇక్కడ నుండి ఏ నుండి బికి ఎక్స్ అవుతుంది. మళ్ళీ ఇటు d2 డిస్టెన్స్ కూడా సేమ్ డిస్టెన్స్ కాబట్టి ఇది కూడా ఎక్స్ అవుతుంది. సో d1 ప్లస్ d2 ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ బై అగైన్ ఎక్కడ కూడా టైం ఇంటర్వల్స్ ఇవ్వాలి. టైం ఇంటర్వల్స్ ఇవ్వకపోతే ఏమి చేయాలి, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి t ఈజ్ ఈక్వల్స్ టు d బై v. అగైన్ మనం అన్నోన్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నోన్ క్వాంటిటీస్ లో రిప్రజెంట్ చేసుకోవాలి. సో d1 బై v1 ప్లస్ v2 బై v2 అగైన్ x ప్లస్ x ఏమవుతుంది 2x బై d1 ఏమవుతుంది, ఇక్కడ డిస్టెన్స్ d1 అన్నది x బై ఏ నుండి b కి n స్పీడ్ తో వెళ్ళాడు, b1 స్పీడ్ తో వెళ్ళాడు. నెక్స్ట్ d2 అన్నది b నుండి a కి వెళ్తున్నప్పుడు ఎంత డిస్టెన్స్ x బై ఇది అంత స్పీడ్ v. ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ 2x బై ఈ రెండిట్లో కామన్ ఏముంది, x కామన్ ఉంది. x కామన్ చేస్తే 1 బై v1 ప్లస్ 1 బై v2 x క్యాన్సిల్ అయిపోతే 2 బై ఎల్సిఎం చేస్తే అగైన్ మళ్ళీ v1 v2 ఇక్కడ మళ్ళీ v2 వస్తుంది, ఇక్కడికి v1 వస్తుంది. దీన్ని రెసిప్రోకేట్ చేస్తాను. ఇక్కడ ఏం లేకపోతే 1 అనుకోండి. ఇప్పుడు రెసిప్రోకేట్ చేస్తే 2v1 v2 బై v1 ప్లస్ v2. ఈ కండిషన్ కూడా మనకు కావాల్సిన యావరేజ్ స్పీడ్ ఫార్ములా మనకి సేమ్
ఇందాక మనం ఈక్వల్ డిస్టెన్సెస్ ఏవైతే వచ్చిందో అదే ఫార్ములా ఉంది. ఎందుకంటే ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏ నుండి బికి బి నుండి ఏ కూడా సేమ్ రిటర్న్ గా డిస్టెన్సెస్ అనేవి కామన్ గానే ఎక్స్ అని ఉన్నది కాబట్టి మనకు వచ్చే ఫార్ములా కూడా 2v1 v2 by v1 plus v2 వస్తుంది. లాస్ట్ వన్ టైప్స్ ఆఫ్ స్పీడ్. లాస్ట్ వన్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. సో ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ఏ బాడీ at a particular instant of time is known as instantaneous speed. Okay, so speed of a body at a particular instant of time ఏదైతే ఉందో మనకి ఇన్స్టంటేనియస్ స్పీడ్ అన్నట్టు. ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి యూజ్ అయ్యే ఒక ఎక్విప్మెంట్ ఉంది. ఓకేనా, దాన్నే మనకి స్పీడోమీటర్ అంటారు. ఓకే, స్పీడోమీటర్ మెజర్స్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్. ఓకే, స్పీడ్ ఆఫ్ ద వెహికల్ అన్నది మనకి మెజర్ చేయాలంటే ఒక పర్టికులర్ టైం ఇంటర్వల్లో మనకి పర్టికులర్ టైం దగ్గర ఇంటర్వల్ కూడా కాదు, ఒక పర్టికులర్ టైం దగ్గర మన వెహికల్ అనేది ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో మనం మెజర్ చేయాలంటే ఇన్స్టంటేనియస్ స్పీడ్ని మనం యూజ్ చేసే డివైస్ ఏదైతే ఉంటుందో దాని పేరు స్పీడోమీటర్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది, ఓడోమీటర్ అంటాం. ఓడోమీటర్ అనే డివైస్ ఒకటి ఉంటుంది. ఓడోమీటర్ దేనికి యూజ్ చేస్తామంటే ఇట్ మెజర్స్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వెహికల్ ఆర్ బాడీ, ఏదైనా బాగా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వెహికల్. సో డిస్టెన్స్ ఎంత అయితే ట్రావెల్ చేసిందో ఆ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందో దాన్ని మనకి మెజర్ చేసే డివైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓడోమీటర్ అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ సో ఒకప్పుడు మనకి ఇలాంటి డైల్స్ ఉండేవి ఆటోమొబైల్స్లో, ఇప్పుడు అన్ని డిజిటల్ వచ్చాయి. కానీ సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 8:30 AM నేను ఒక వెహికల్లో నా ఒక బైక్లో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు 8:30 AM నేను నా కాలేజ్కి ట్రావెల్ చేస్తాను అనుకుంటాను. ఓకేనా, సో 8:30 AM మనకి అందులో నా బైక్లో స్పీడ్ ఆఫ్ ద డైల్ అన్నది మనకి 30కి రిప్రజెంట్ చేసి చూపిస్తుంది. ఓకేనా, సో రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ టైంకి నాకు నా యొక్క బైక్ రీడింగ్ ఏదైతే ఆటోమొబైల్ నా వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ యొక్క పర్టికులర్ రీడింగ్ ఎక్కడైతే మనకి డైల్ అన్నది రిప్రజెంట్ చేసి చూపిస్తుందో, ఓకే, ఆర్ ఇండికేట్ చేసి చూపిస్తుందో ఇది మనకి 30 kmph అన్నది మనకి స్పీడోమీటర్ లో మనం చూపించే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలాంటి ఒక మీటర్ ఒకటి ఉంటుంది. ఆ మీటర్ లో నేను బైక్ స్టార్ట్ చేసే ముందు ఇనీషియల్ గా 0 to 90 అన్నది ఇనీషియల్ గా నాకు 0.920 కిలోమీటర్స్ అన్నది నేను బైక్ స్టార్ట్ చేయకముందు ఇనీషియల్ రీడింగ్ నేను తీసుకున్నాను. ఓకే, తర్వాత నేను ఒక 1 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ రీడింగ్ ఓకే ఒక 970 కిలోమీటర్స్ చేంజ్ అయ్యింది. 970 కిలోమీటర్స్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ 970 అన్నది ఫైనల్ రీడింగ్ అవుతుంది. ఓకే, ఇనీషియల్ రీడింగ్ 920 కిలోమీటర్స్. సో నేను ఒక 1 అవర్ ట్రావెల్ చేశాక నాకు ఈ ఫైనల్ రీడింగ్ అనేది 970 కిలోమీటర్స్ చూపించింది. సో నేను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశానో నాకు తెలియాలి అంటే ఈ ఫైనల్ రీడింగ్ మైనస్ ఇనీషియల్ రీడింగ్ ఏదైతే ఉందో అది నేను సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి. 970 920 తీస్తే అంత 50 కిలోమీటర్స్. సో ఈ 50 కిలోమీటర్స్ అన్నది మనకి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వెహికల్ అనేది అవుతుంది. ఇది మనకి ఎందులో తెలుస్తుందంటే ఓడోమీటర్ అనే డివైస్ లో తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.